పేద బస్తీలలో విద్యకు నోచుకోకుండా ఏ రకంగా తెలంగాణ ప్రాంత బిడ్డలు అభివృద్ధిలో భాగస్వామ్యం కాలేదనే విషయాన్ని మనం తెలుసుకొని ఏ బంగారు తెలంగాణ కోసం మనం బాటలు వేయాలనుకుంటున్నామో ఆ బంగారు తెలంగాణ కోసం మన పిల్లల్ని బంగారు బిడ్డలుగా తయారు చేస్తే గానీ మన స్వప్నం అనేది సాకారం కాదనే విషయాన్ని నేను మీ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తూ గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పిదాలను హేతుబద్ధీకరణ అనేటువంటిది ప్రతి ఏటా ఆ ప్రభుత్వాలు చేశాయి కాబట్టి మనం చేయాలనే ఆలోచన అది ఏమాత్రం కూడా సరైనది కాదు. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో స్థానిక సంస్థలకు కూడా విద్యాలయాలు నడిపించేటువంటి వెసులుబాటు ఆ ప్రాంతంలో ఉంది. ఈవెన్ మున్సిపాలిటీస్ కెన్ రన్ దేర్ ఓన్ స్కూల్స్ ఆంధ్ర ప్రాంతంలో. దురదృష్టవశాత్తు తెలంగాణ ప్రాంతంలో ఇక్కడ మున్సిపాలిటీస్ కానీ స్థానికంగా ఉండేటువంటి లోకల్ బాడీస్ పట్టణ ప్రాంతాల్లో పాఠశాలలు నడిపించేటువంటి సౌకర్యం దురదృష్టవశాత్తు మనకు కలగలేదు. తద్వారా ఈరోజు ఇంతకుముందు చెప్పినట్టుగా నిరక్షరాస్యత తెలంగాణలో ఇంత పెద్ద ఎత్తున కొనసాగడం నేను బడ్జెట్ స్పీచ్లో కూడా చెప్పాను. ఆర్థిక మంత్రి గారు చాలా విద్యారంగం మీద పెట్టే ఖర్చంతా కూడా అది మానవ వనరుల అభివృద్ధి కోసమని వారు చెప్పారు. కాబట్టి నేను మంత్రి గారి దృష్టికి ప్రధానంగా తీసుకెళ్లేది ఇవాళ మీరు రేషనలైజేషన్ పేరు మీద ఏదైతే ఈ ప్రయత్నం గత ప్రభుత్వాలు చేశాయి ఆనవాయితీగా జరుగుతుంది కాబట్టి ఆనవాయితీ పాలన మనకు కొనసాగించాల్సిన అవసరం లేదనే విషయాన్ని కూడా మనం గమనించాలి. దీనివల్ల జరిగినటువంటి అనర్థాలు 2011లో మీరు చెప్పినట్టుగా ఉన్నత పాఠశాలలో ఈ యొక్క రేషనలైజేషన్ ప్రక్రియ కొనసాగింది. ఏ ఉద్దేశంతోనైతే ప్రస్తుత 2011 గత సంవత్సరం 2013లో బహుశా ప్రైమరీ అనుకుంటాను 2011 అయితే ఏ ఉద్దేశంతోనైతే ప్రభుత్వాలు కానీ సంస్థలు కానీ పాఠశాలలు నెలకొల్పారో ప్రభుత్వ సంస్థల ద్వారా ఆ పాఠశాలలు పటిష్టం చేయడానికి కొనసాగేదానికి దాన్ని బలోపేతం చేయడానికి ఆ పాఠశాలను విద్యార్థులను ఆకర్షించుకునే దానికి ఇతరత్ర ఇంకా ఏ ప్రయోగాలు చేస్తే ఏ ప్రయత్నాలు చేస్తే సంఖ్య పెరుగుతుందో అనేది చూడాలి తప్పితే టీచర్ల నియామకాలు పూర్తయిపోయినాయి, పాఠశాలలు కొనసాగుతున్నాయి, సంఖ్య లేదనే నెపంతో ఈరోజు రేషనలైజేషన్ అంటే ఇది ఒక తిరోగమన చర్యగా మనము భావించాల్సి వస్తుంది. మంత్రి గారు చెప్పారు గొప్పగా ఆచార్య జయశంకర్ గారి యొక్క పేరు మీద బడిబాట కొనసాగుతుంది. వాస్తవంగా నిజంగా చిత్తశుద్ధితో గనక ఈ బడిబాట కార్యక్రమం కనుక కొనసాగినట్టయితే ఖచ్చితంగా ఇవాళ ఎవరైతే కనీసమైన విద్యకు నోచుకోకుండా ఆర్థిక స్తోమత లేకుండా కూలికి పంపిస్తే 10 రూపాయలు వస్తుంది అనేటువంటి ఒక ఆలోచనతో పేద కుటుంబాలు ఈరోజు పనికి పంపిస్తున్నారో వాళ్ళను ఈరోజు ఆకట్టుకునే ప్రయత్నం చేయడంలో ఇటువంటి బడిబాటలు ఇంకా కేవలం ప్రభుత్వం వైపు నుంచే కాకుండా అనేకమైనటువంటి సామాజిక సంస్థలు ఇందులో వినియోగం చేసి భాగస్వామ్యం చేసి పిల్లలను ఆకట్టుకునే ప్రయత్నం చేయాలి. లేనట్లయితే ఇవాళ పాఠశాలలో సంఖ్య తక్కువతో ఉంది కాబట్టి టీచర్లు ఎక్కువగా ఉన్నారనేది రేషనలైజేషన్ చేసి టీచర్లను పంపించేసి ఇవాళ విద్యార్థులకు ఒకవేళ మీరు చెప్పినట్టుగానే 19 మంది కంటే సంఖ్య తక్కువ ఉన్నట్టయితే అది ప్రాథమిక పాఠశాల, 20 మంది కంటే తక్కువ ఉన్నట్టయితే ప్రాథమిక పాఠశాల, 1 కిలోమీటర్ దూరంలో ఆ పిల్లలను మళ్ళీ మీరు ఆ పాఠశాలకు పంపిస్తామని టీచర్లు అవసరం ఉన్న చోట మిగతా ఈ టీచర్లందరూ కూడా అక్కడ బదిలీ చేస్తామని ఇది మంచిది కాదు. ఇది నేను ఏమంటున్నా అంటే ఇవాళ నాకున్న సమాచారం మేరకు సబ్జెక్ట్ టు కరెక్షన్ ఇవాళ 20 మంది విద్యార్థుల కంటే తక్కువగా మన రాష్ట్రంలో 2500 పై చిలుకు ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. అంటే ఈ 2500 ప్రాథమిక పాఠశాలలు అంటే 19 మంది 18 మంది 15 మంది ఉన్న పిల్లలందరినీ మీరు 1 కిలోమీటరు దూరంలో ఉంటే అందుబాటులో ఉంటే ఆ పాఠశాలకు పిల్లలు పంపిస్తారు, బదిలీ చేస్తారు. అక్కడ టీచర్లను తీసేసి ఇంకో పాఠశాలకు మీరు నియమింపజేసే ప్రయత్నం చేస్తారు. జరిగేది ఇవాళ ఏ ప్రాంతంలో అందుబాటులో ఉంటేనే మనం ఇవాళ విద్యార్థులను ఇంకా ఆకట్టుకోలేని పరిస్థితి వస్తా ఉన్నప్పుడు ఇంకా ప్రయత్నాలు జరగాలి తప్పితే మనము నిరాశ చెంది పిల్లలు చదువుకోవడానికి వస్తలేరు కాబట్టి ఈ గ్రామం నుంచి ఇంకో పక్క గ్రామం పంపించేటువంటి ప్రక్రియ మంచిది కాదు.
అదే రకంగా 20 మంది కంటే తక్కువగా ఉండేటువంటి విద్యార్థులు అప్పర్ ప్రైమరీ స్కూల్స్, ఇవాళ 760 పైగా ఇవాళ అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి 20 మంది కంటే. అంటే ఈ 760 పాఠశాలలు కూడా మనం పూర్తిగా మూసివేయాల్సిందే. అదే రకంగా హై స్కూల్ స్టూడెంట్స్ 75 స్టూడెంట్స్ కంటే తక్కువగా ఉంటే మీరు రేషనలైజేషన్ కింద టీచర్లను ఇంకో ప్రాంతానికి బదిలీ చేసి ఈ పిల్లలను మళ్ళీ ఇంకొక హై స్కూల్కు మీరు అందులో విలీనం చేసే పరిస్థితి. ఈ రకంగా చూసినట్టయితే 4213 పాఠశాలలు మూతపడే పరిస్థితి వస్తుంది. అంటే 213 పాఠశాలలు మూతపడితే అక్కడ ఏ ఉద్దేశంతోనే పాఠశాలను నెలకొల్పారో ఆ ఉద్దేశం నెరవేర్చకపోతే దాన్ని నెరవేర్చే ప్రయత్నాలు చేయాలి తప్పితే ఇవాళ మనం వచ్చి 5 మాసాలైంది. ఎందుకు నిరాశపడాలా? ఎందుకు మనం వెనుక్కుపోవాలా? అందరం కలుద్దాం, పనిచేద్దాం, పిల్లల్ని తప్పించే ప్రయత్నం చేస్తాం. ఇది మీ బాధ్యత కాదు, మా బాధ్యత కూడా నేను ఫీల్ అవుతున్నాను. యాజ్ ఎ పీపుల్స్ రిప్రజెంటేటివ్ ఐ డెఫినెట్లీ డూ ఫీల్ ఇట్ ఈస్ ఆల్సో మై రెస్పాన్సిబిలిటీ. తప్పకుండా ఆ ప్రయత్నం చేద్దాం. కానీ దయచేసి మీరు ఈ చర్యలు మానుకోండి. ఈ బడులు పాఠశాలను మానేసేసి టీచర్లను బదిలీ చేస్తా అంటే కొత్త టీచర్లు ఇవాళ డిఎస్సీ రిక్రూట్మెంట్ కోసం ఇవాళ నిరుద్యోగ యువకులు ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళకు కూడా ఇది ఆశానిపాతంగా ఉంటుంది. దయచేసి ఈ రకంగా మరి మీరు ఇవాళ దాదాపుగా అన్ని టీచర్ల సంఘాలన్నీ కూడా దీన్ని విభేదిస్తూ ఉన్నాయి.